హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు అప్లికేషన్స్ అనేటివి తీసుకుంటున్నారండి. అయితే ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అంటే ముఖ్యంగా ఎవరైతే రీసెంట్ టైంలో వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నటువంటి భర్త మరణించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని సచివాలయంకి వెళ్తే మీకు కొన్ని రోజుల వ్యవధిలోనే కొత్త పింఛన్ల యొక్క లిస్టులోకి చేర్చడం జరుగుతుందండి. అయితే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళి మీరు ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా వచ్చేటువంటి పెన్షన్ల అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియచేయడం జరుగుతుంది అనమాట. ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. ఈ సామాజిక భద్రత పెన్షన్లలో భాగంగా చాలా పెన్షన్స్ అనేవి ఇస్తుంది గవర్నమెంట్. దాదాపు 21 రకాల పెన్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ 21 రకాల పెన్షన్ల కోసము ప్రజలు ఎంతోగానో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఇంతవరకు కూడా కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ అయితే లేవు. తాజాగా మనకు మరొక సమాచారం అయితే రావడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది తొలగించడంతో రాష్ట్రంలో కొత్త పింఛన్లకు అవకాశం అనేది కల్పించడం జరిగిందండి. ముఖ్యంగా స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి అంటే ఆల్రెడీ భర్త వృద్ధాప్య పెన్షన్ అనేది తీసుకుంటూ ఉండినట్లయితే ఆ భర్త మరణించినటువంటి స్థానంలో ఆ పెన్షన్ని వారి భార్య పేరు మీదుగా మార్చేటువంటి పెన్షన్లు అనేటివి ప్రభుత్వము 2024 నవంబర్ నుంచి అయితే అమల్లోకి అయితే తీసుకురావడం జరిగిందనమాట. అక్కడ అప్పుడు మనకు ఒక జియో అయితే రిలీజ్ చేశారు. ఆ జియోలో ఏం చెప్పారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ముఖ్యంగా భర్త మరణించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ ఉన్నటువంటి భర్త మరణించినటువంటి స్త్రీలకు అవకాశం అయితే కల్పిస్తూ ఈ జీవో అయితే తీసుకురావడం జరిగింది. ఈ జీవోలో కూడా ఏం చెప్పారంటే ప్రతి నెల కూడా నిరంతర ప్రక్రియగా ఈ యొక్క పెన్షన్లకు అవకాశం అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి నెల కూడా పెన్షన్లకు అవకాశం అయితే ఇస్తూ ప్రభుత్వం అయితే ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి ప్రతి నెల కూడా తీసుకుంటూ అప్లికేషన్స్ అనేటివి అదేవిధంగా ఆ అప్లికేషన్స్ సంబంధించి ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసినట్లయితే కేవలం 15 రోజుల వ్యవధిలో ఆ యొక్క పెన్షన్లను వెరిఫికేషన్ అంతా కూడా పూర్తి చేసి పెన్షన్లు అనేటివి ఇస్తూ ఉండేవాళ్ళనమాట. సో ఇప్పుడు తాజాగా కూడా ఈ నెల 4వ తేదీ నుంచి అయితే స్పోర్ట్స్ పెన్షన్లకు అప్లికేషన్స్ అనేటివి రిలీజ్ కావడం జరిగిందనమాట. ఇక్కడ ముఖ్యంగా భర్త మరణించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఆల్రెడీ వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ ఉన్నటువంటి ఎవరైతే భర్త మరణించినటువంటి వాళ్ళు ఉంటారో వారికి మాత్రమే అవకాశం అండి. రిమైనింగ్ ఉన్నాయి కదా వికలాంగుల పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్స్, అదేవిధంగా ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్లు, విడో పెన్షన్లు, ఇదే విధంగా కొన్ని రకాల పనులు వృత్తులు చేసేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇంకా కూడా ఎలాంటి అప్డేట్స్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. త్వరలోనే రిలీజ్ చేస్తుందనే వార్తలు అయితే ఉన్నాయి. సో వచ్చినప్పుడు తెలియజేస్తాను. అయితే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ స్పోర్ట్స్ పెన్షన్లకి ఇంకా టైం అయితే ఉందండి. ఈరోజు 9వ తేదీ, మనకు ఇంకా 6 రోజుల టైం అయితే ఉంది. ఈ 6 రోజుల టైంలో మీరు తప్పనిసరిగా కొన్ని ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయాలి. అవి ఏంటనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇక్కడ ముఖ్యంగా అర్హతలు వచ్చేసి భర్త ఆల్రెడీ పెన్షన్ అనేది తీసుకుంటూ ఉండాలండి. అంటే వృద్ధాప్య పెన్షన్ అనేది తీసుకుంటాలన్నమాట. సో ఆయన చనిపోయినటువంటి ప్లేస్లో ఇచ్చేటువంటి పెన్షన్ కాబట్టి సో ఇక్కడ ముఖ్యంగా నవంబర్ నుంచి నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలల్లో ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయి ఉంటారో వారికి మాత్రమే అవకాశం. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. వారికి మాత్రమే అవకాశం అనేది ఇస్తున్నారనమాట. సో వాళ్ళు తప్పనిసరిగా భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికెట్, సో ఈ డెత్ సర్టిఫికెట్ చాలా కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఆ యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా భార్యకి సంబంధించినటువంటి రేషన్ కార్డు, ఆధార్ కార్డు అనేది తీసుకోవాలన్నమాట. సో ఈ 3 డాక్యుమెంట్స్ అనేటివి మీరు సచివాలయంకి వెళ్ళి స్పోర్ట్స్ పెన్షన్లకి మేము అప్లై చేయాలి అనుకుంటున్నామని వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు వెంటనే కూడా వాళ్ళ యొక్క లాగిన్ నుంచి అయితే మీకు స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్ అనేది ఇస్తారనమాట. సో అంటే ఇక్కడ మాన్యువల్గా మనం రాసేదానికి ఉండదు అప్లికేషన్. ఆ డాక్యుమెంట్స్ ఇస్తే వాటిని స్కాన్ చేసేసి అప్లోడ్ చేస్తారనమాట. స్పోర్ట్స్ పెన్షన్ సంబంధించి అప్లికేషన్ PDF అనేది ఇంకా రిలీజ్ అయితే కాలేదు. సో అయితే వాళ్ళ యొక్క లాగిన్ నుంచి అయితే స్పోర్ట్స్ పెన్షన్లకి అప్లై అయితే చేస్తారు. ఓకేనా, సో ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి. అర్హతలు మీకు చెప్పాను. 4 నెలలు గడిచిన 4 నెలలు నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలల్లో ఎవరైతే భర్త మరణించినటువంటి స్త్రీలు అయితే ఉన్నారో వారికి మాత్రమే అవకాశం అనేది ఇస్తూ ప్రభుత్వము ఈ నిర్ణయం అయితే తీసుకుంటూ ఈ పెన్షన్లకు మాత్రమే అవకాశం అయితే కల్పించింది. మీరు అప్లై చేసిన 15 రోజుల వ్యవధిలోనే మీకు కొత్త పెన్షన్లకు లిస్టులోకి అయితే యాడ్ చేసేస్తారు. ఓకేనా, అంటే వచ్చే నెల మీరు పెన్షన్ అనేది తీసుకోవచ్చు. సో ఇక ఈ పెన్షన్లు, ఈ స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి వచ్చే నెలలో 2 శుభవార్తలు ఉన్నాయి. అవి ఏంటంటే ఇప్పుడు మనకు మార్చి నెలలో పెన్షన్స్ అనేటివి హోల్డ్ అయినాయి అన్నమాట. ఈ స్పోర్ట్స్ పెన్షన్లు అనేటివి శాంక్షన్ అయినటువంటి వాళ్ళు అంటే గతంలో అప్లై చేసుకొని జనవరిలో
పెన్షన్ అనేది పొందినటువంటి వాళ్ళకి అవకాశం అయితే ఉందన్నమాట. అంటే వాళ్ళకి పెన్షన్స్ అనేవి ఇచ్చారు కొత్తగా. అయితే ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ఇవ్వలేదు వాళ్ళకి, మార్చి నెలలో కూడా ఇవ్వలేదు పెన్షన్ అనమాట. ఈ 2 నెలలు కలిపి మీకు పెన్షన్ అనేది ఈ యొక్క ఏప్రిల్ నెలలో వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్. వాళ్ళకి 4,000 రూపాయల పెన్షన్ అనేది డబల్ అమౌంట్ 8,000 రూపాయలకి అయితే రాబోతుంది. సో ఈ విధంగా స్పోర్ట్స్ పెన్షన్ తీసుకునే వాళ్ళకి, ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి అవకాశం అయితే ఉంది. సో ఈ వీడియోని చాలామంది కూడా లైక్ చేయడం లేదు. లైక్ చేస్తే చాలామందికి కూడా ఈ సమాచారం అనేది రీచ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ముఖ్యంగా నన్ను ఫస్ట్ వేసుకుంటారు కామెంట్స్లో, ఇది కొత్త పెన్షన్లు కాదు అని చెప్పని అంటారు. ఇవి ఎందుకు కొత్త పెన్షన్లు కావు? స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి కొత్త పెన్షన్లే, ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి పెన్షన్లు. మీరు ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పూర్తిగా వింటేనే మీకు అర్థమవుతుంది అనమాట మేము చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్. మీరు థంబ్నెయిల్లో ఒక మ్యాటర్ ఉంటుంది, పెడతాం, ఎందుకంటే వ్యూస్ రావడం కోసం పెడతాం. మీరు అసలు సిసలైన మ్యాటర్ అనేది మిస్ అవుతున్నారు. సో అది మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో థంబ్నెయిల్స్ అలా అంటే టెంప్ట్ చేసే విధంగా ఉంటాయన్నమాట. సో ఓపెన్ చేసి చూస్తారు అనే ఉద్దేశంతో. సో అదొక్కటే మేము చేసే తప్పు, యూట్యూబర్స్ అందరూ కూడా చేసే తప్పు అదే. కాకపోతే కొంతమంది మంచిగా చెప్పే మ్యాటర్స్ అనేటివి అందిస్తారనమాట. సో మీరందరూ కూడా మమ్మల్ని అందరినీ కూడా సపోర్ట్ చేయాలి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా తీసుకొస్తాను. ప్రజెంట్ సర్వేస్ అనేవి జరుగుతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతుంది, P4 సర్వే మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నటువంటి జిల్లాల్లో మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే అప్పుడు వాళ్ళకి చేయలేదు, ఇప్పుడు చేస్తున్నారు. ఆ P4 సర్వేలో పాల్గొనండి, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పాల్గొనండి. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ అవుతూనే ఉంటాయి. మాకు కూడా సపోర్ట్ చేయండి, ఓకేనా? సో ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి అంటే రిమైనింగ్ పెన్షన్స్ ఉన్నాయి కదా, అవి ఎప్పటి నుంచి రావచ్చు అని మీరు నన్ను అడిగినట్లయితే, నాకు తెలిసినంత వరకు ఏప్రిల్ నెలలో రావచ్చు. ఏప్రిల్ నెలలో వచ్చినట్లయితే ఆ పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అంతా కూడా పూర్తి చేసి మనకు జూన్ నెలలో కొత్త పెన్షన్ల యొక్క లిస్టులోకి యాడ్ చేసే అవకాశం అయితే ఉందని సమాచారం. సో ఈ విధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయండి. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలియజేస్తాను. ముఖ్యంగా దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి అడుగుతున్నారండి. ఈ దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి సదరం సర్టిఫికేట్స్ అనేవి అవసరం అయితే అవుతాయన్నమాట. ఈ దివ్యాంగ పెన్షన్లకు వెరిఫికేషన్ అనేది రీసెంట్ టైంలో ఆపేశారు, మళ్ళీ స్టార్ట్ అయితే చేస్తున్నారనమాట. సో అవి కొనసాగించిన తర్వాత పూర్తిగా బోగస్ కార్డులను గుర్తించి ప్రభుత్వం తొలగిస్తుంది. కొంతమందికి హోల్డ్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో చాలామంది కూడా సదరం స్లాట్స్ అనేటివి ఎప్పుడు ఓపెన్ అవుతాయని చెప్పి అడుగుతున్నారు. సదరం స్లాట్స్ అనేటివి సో ఇంకా మనకు ఓపెన్ అయితే కాలేదు, ఓపెన్ అవుతాయి, నెక్స్ట్ మంత్లో ఓపెన్ అవుతాయండి. సో ఓపెన్ అయినప్పుడు నేను మీకు తెలియజేస్తాను. దివ్యాంగులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోండి, సదరం సర్టిఫికేట్ తెచ్చుకోండి. కొత్త పెన్షన్లకు అవకాశం వచ్చిన వెంటనే కూడా మీరు ఆ సర్టిఫికేట్ పెట్టుకొని మీరు పెన్షన్ అనేది పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఏ సర్టిఫికేట్ అవసరం లేదు, ఖచ్చితంగా ఉండాల్సినటువంటి సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ వికలాంగులకు. సో దాంట్లో 40% పైన ఉంటే చాలు మీకు పెన్షన్ శాంక్షన్ అయిపోతుంది ఖచ్చితంగా. సో కాబట్టి అవన్నీ కూడా అప్డేట్స్ అనేటివి తెలుసు నాకు, నేను తప్పకుండా తెలియజేస్తాను. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలానే ఈ వీడియోకి లైక్ చేయాలి ఫ్రెండ్స్, చాలామంది కూడా లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. లైక్ చేసి సపోర్ట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మీ అందరి కోసం టెలిగ్రామ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను, డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా ప్రతిరోజు కూడా 4-5 న్యూస్ పేపర్లు చూసి అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది జెన్యూన్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు వాట్సాప్ మెసేజెస్ ఏ విధంగా షేర్ చేసుకుంటారో సేమ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ అనేవి వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.